షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే. ఎవరైనా కూడా పెళ్ళైన దంపతులు వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకోవాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? ఇది చాలా కామన్‌గా అడిగే క్వెషన్. చాలా అవసరం కూడా. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఒక అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీని తీసుకునే ప్రక్రియ అదొక ప్రొసీజర్. అది టాబ్లెట్ల ద్వారా కావచ్చు, అబార్షన్ చేయించుకోవటం కావచ్చు, ఏ దానికైనా ఎన్నో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి జీరో సైడ్ ఎఫెక్ట్స్ అన్న ప్రొసీజర్ ఏదీ లేదు. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీని పద్ధతిగా ప్లాన్ చేసుకోవటమే చాలా చాలా అవసరం. ఏమేం పద్ధతులు ఉన్నాయి? సపోజ్ లేడీస్ గనక మనం చూసినట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పుకోవాల్సింది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్. అంటే నెలలో 21 రోజుల పాటు టాబ్లెట్లు పీరియడ్ అయిన రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు మొదలుపెట్టి 21 డేస్ టాబ్లెట్స్ రెగ్యులర్‌గా డైలీ ఆల్మోస్ట్ సేమ్ టైంకి డైలీ ఒక టాబ్లెట్ తీసుకోవటం. 21 రోజులు వాడిన తర్వాత 3, 4 డేస్ తర్వాత పీరియడ్ వచ్చేస్తది. మళ్ళీ పీరియడ్ వచ్చిన థర్డ్ ఆర్ ఫోర్త్ డే మళ్ళీ స్టార్ట్ చేయాలి సెకండ్ సైకిల్. 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ మంత్ వాడేటప్పుడు డే 1 నుంచి మొదలుపెట్టాలి టాబ్లెట్. 7 మాత్రలు అయిపోయేదాకా భార్యాభర్తలు కలవకుండానే ఉండాలి. లేదా ఆల్టర్‌నేటివ్ కాంట్రసెప్షన్ లైక్ కాండోమ్ వాడాలి. ఎందుకంటే ఫస్ట్ మంత్ 7 డేస్ పడతది అండం విడుదల ఆపటానికి. 7 డేస్ తర్వాత ఈ టాబ్లెట్ యొక్క ఎఫెక్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ నెల కూడా ప్రెగ్నెన్సీ నిలవకుండా ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి ఇదేం చేయక్కర్లేదు. హ్యాపీగా థర్డ్, ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే మీరు 5 డేస్ కంటే లేట్ చెయ్యొద్దు. ఎందుకంటే దాని ఎఫికసీ ఆల్రెడీ అండం తయారవటం మొదలవుతుంది కాబట్టి టాబ్లెట్ ఎఫెక్టివ్‌గా పనిచేయదు. సో ఇది ఒక జాగ్రత్త. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒకరోజు సపోజ్ మీరు పొరపాటున మర్చిపోయారు. సపోజ్ ఈరోజు ఏదో పని ఉంది. ఈరోజు నైట్ వేసుకోవాల్సింది మర్చిపోయారు. ఇట్ ఈస్ ఓకే. రేపొద్దున గుర్తు రాగానే రేపొద్దున టాబ్లెట్ వేసుకుని రేపు నైట్ టాబ్లెట్ రేపు నైట్ ఖచ్చితంగా వేసేసుకోండి. సో స్కిప్ చేసిన టాబ్లెట్ వాడండి, వాడకుండా ఆపొద్దు. ఓకే. థర్డ్ థింగ్, 2 టాబ్లెట్ల కంటే ఎక్కువ మిస్ అయితే ఆ మంత్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి. ఎందుకంటే 2 టాబ్లెట్స్ మిస్ అయినాయి కదా. సో అండం విడుదలని ఆపలేకపోవచ్చు. మీరు ఎప్పుడు మిస్ అయ్యారు, ఏ రోజుల్లో మిస్ అయ్యారు అనే దాన్ని బట్టి అది ఉంటుంది. సో 2 టాబ్లెట్స్ కంటే ఎక్కువ మిస్ అయితే కాండమ్ కానీ ఇతర ఆల్టర్నేటివ్ కాంట్రసెప్టివ్ మెథడ్, ఫీమేల్ కాండమ్ కానీ మేల్ కాండమ్ కానీ ఏదో ఒకటి పాటించండి. ఇది నేను మేజర్గా చెప్పేది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ గురించి. సెకండ్ థింగ్, టాబ్లెట్ వాడటానికి ముందు మీరు ఒకసారి గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేసి టాబ్లెట్ ఇవ్వకూడని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఫ్యామిలీ పరంగా బ్లడ్ క్లాట్ ఎక్కువయ్యే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళల్లో అడ్వైస్ చేయము. లేదా కొంతమందికి సివియర్ మైగ్రేన్, అంటే ఈ టాబ్లెట్లు వేసుకుంటే పెరుగుతుంది, మైగ్రేన్ పెరిగే అవకాశం ఉంటుంది. అటువంటి వారు ఇలాంటి కండిషన్స్ ఏ ఉన్నాయో మీ డాక్టర్ రూల్ అవుట్ చేసి ఓకే మీకు ఈ కండిషన్స్ ఏం లేవు కాబట్టి మీకు వాడచ్చు అని చెప్తారు. అందుకని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడండి. థర్డ్ థింగ్, చాలామందికి ఈ టాబ్లెట్లు వాడితే బరువు పెరుగుతామని అపోహ ఉంటుంది. చూడండి, 1 to 2 kgs బరువు పెరగటం కామను. ఆ బరువు కూడా వాటర్ రిటెన్షన్ ఉంటుంది, హార్మోనల్ టాబ్లెట్లు కాబట్టి. టాబ్లెట్లు ఆపేగానే మీ వాటర్ రిటెన్షన్ పోతుంది, ఎక్సెస్ యూరినేషన్ వచ్చేస్తుంది, మీరు నార్మల్ వెయిట్కి వచ్చేస్తారు. సో వెయిట్ గెయిన్కి టాబ్లెట్లకి డైరెక్ట్ కనెక్షన్ ఏమీ లేదు. సో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే టాబ్లెట్లు వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ. వాడకుండా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ చేయించుకుని కాంప్లికేషన్స్లోకి వెళ్ళటం కంటే చాలా చాలా సేఫ్ టాబ్లెట్. ఫైనలీ, వాట్ ఈజ్ ఎఫికసీ? మీరు రెగ్యులర్గా టాబ్లెట్ వాడితే 100% ఇఫెక్టివ్ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్లో. ఏదైనా 100% ఇఫెక్టివ్ మెథడ్ ఉంది అంటే అది టాబ్లెట్ మాత్రమే. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ ఈజ్ 100% ఎఫెక్టివ్ ఇన్ ప్రివెంటింగ్ ఎ ప్రెగ్నెన్సీ. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి? లేడీస్ వాడేది కాపర్ టీ. కాపర్ టీ ఏం చేస్తుంది? కాపర్ టీని గర్భసంచిలో పెట్టాక గర్భసంచి లోపల పొర యొక్క ఎన్విరాన్మెంట్ని పిండం అతకటానికి వీలు లేకుండా తయారు చేయటం వల్ల పిండం అక్కడ అతకలేదు. సెకండ్ థింగ్, స్పర్మ్కి టాక్సిక్ కూడా, ఎందుకంటే కాపర్ ఉంటుంది. కాపర్ ఇస్ టాక్సిక్ టు స్పర్మ్స్. సో దిస్ ఇస్ ద 2 మేజర్ రీజన్స్ వై కాపర్ టీ ఎఫెక్టివ్గా ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుంది. అయితే ఈ కాపర్ టీ కూడా యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదు, పేషెంట్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాదు అని రూల్ అవుట్ చేసిన తర్వాతనే పెడతాము. సో జనరల్గా ఎప్పుడు అడ్వైస్ చేస్తాము? పీరియడ్ వచ్చాక 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు పెట్టించుకోమంటాం. ఎందుకంటే పీరియడ్ అయ్యేటప్పుడు గర్భసంచి ద్వారం కొంచెం ఓపెన్ అవుతుంది, కాపర్ టీ పెట్టడం ఈజీ. మీకు ఆ టైంలో పెట్టేస్తే మీకు రిలేటివ్గా ఈజీగా ఉంటుంది ఇన్సర్షన్.
పెట్టాక ఒక 1 to 2 డేస్ కొద్దిగా స్పాటింగ్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి అవసరం అనిపిస్తే మీ గైనకాలజిస్ట్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఒక ఫారెన్ బాడీ గర్భసంచిలో పెడతాం కాబట్టి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్ తప్పకుండా మీరు వాడండి. ఇంకా కాపర్ టీ 99% ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్‌లో. ఎన్ని రోజులంటే పెట్టే కాపర్ టీ బట్టి ఉంటుంది. ఒక్కొక్క కాపర్ టీ 3 ఇయర్స్, ఒకటి 5 ఇయర్స్, ఒక్కొక్కసారి 10 ఇయర్స్ కాపర్ టీస్ కూడా ఉంటాయి. సో ఈ రోజుల్లో ట్యుబెక్టమీ వద్దనుకునే మహిళలు హ్యాపీగా ఒక 10 ఇయర్స్ కాపర్ టీ పెట్టుకొని వన్స్ ఆర్ ట్వైస్ వాడితే సరిపోతుంది. వాళ్ళకి 50 ఇయర్స్ వచ్చాక, పీరియడ్ ఆగిపోయే వయసు వచ్చాక, పీరియడ్స్ ఆగిపోయిన 1 ఇయర్ తర్వాత దాన్ని ఈజీగా తీసేయచ్చు. ఇంకొక చిన్న టిప్ చెప్తా. 40 ఇయర్స్ తర్వాత కాపర్ టీ 10 ఇయర్స్ కాపర్ టీ పెడితే అసలు వాళ్ళు తీయక్కర్లా. పీరియడ్ ఆగిపోయిన 1 to 2 ఇయర్స్ తర్వాత తీసేయచ్చు. ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి కాబట్టి ఈ ఒక కాపర్ టీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. మీకు మళ్ళా తీసి 5 ఇయర్స్ తర్వాత మార్చాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఇదన్నమాట. సో బేసిక్‌గా ఈ 2 మెథడ్స్. థర్డ్ మెథడ్ ఫీమేల్ కాండమ్. అంటే మేల్ కాండమ్ లాగా జస్ట్ అది ఒక తొడుగులాగా ఉంటుంది. వెజైనా లోపలికి ఇన్సర్ట్ చేసి జస్ట్ సెమెన్‌ని యూట్రస్ లోపలికి ఎళ్ళకుండా చేస్తది. దిస్ ఈజ్ అనదర్ మెథడ్. ఒక ఇంప్లాంట్ ఉంటుంది. నార్ ప్లాంట్ అని. దానికి భుజం లోపల చిన్నగా కట్ చేసి ఇంప్లాంట్‌ని పెడతారు. అదొక మెథడ్. అయితే దాంతో ఏంటంటే పీరియడ్స్ రావు. కంప్లీట్‌గా పీరియడ్స్ రావు అది ఇంప్లాంట్ తీసేదాకా. సో దానివల్ల కొంచెం భయపడతారు మన దేశంలో. వేరే దేశాల్లో యాక్సెప్టెన్స్ ఉన్నంతగా మన దేశంలో అంత లేదు. ఇంకా మేల్‌కి ఉన్నది మేల్ కాండమ్. ఇంకా పర్మనెంట్ మెథడ్స్ మనకి ఇప్పుడు అక్కర్లేదు. సో ఇవన్నీ కూడా సేఫ్ మెథడ్సే. సో బెస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాయిస్ ఓరల్ కాంట్రసెప్టివ్. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆపేయచ్చు టాబ్లెట్ మన చేతిలో పని. ఆపేసిన తర్వాత మీ ఫర్టిలిటీ మళ్ళీ కంప్లీట్‌గా 100% మీకు నెక్స్ట్ మంత్ నుంచి తిరిగి వచ్చేస్తది. రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు దీంతో. అంటే ఈ నెల వాడితే ఈ నెలే ఉంటుంది దాని ఎఫెక్ట్. నెక్స్ట్ మంత్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అనుకుంటారు మేడం టాబ్లెట్ ఆపేసాక ఎన్ని నెలలు పడుతుంది ప్రెగ్నెన్సీకి? నో. నెక్స్ట్ మంత్ నుంచి మీకు యాజ్ యూజువల్ వాడని వాళ్ళకి ఎలా ఉంటుందో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా అలాగే ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.